Hello, I'm Dr. Saujanya, obstetrician and gynecologist, lab surgeon and infertility specialist from Shravani Hospital, KBHP branch. నేను ఇవాళ వెరీ సెన్సిటివ్ అండ్ నాట్ కామన్లీ స్పోకెన్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, దట్ ఈస్ సెక్షువల్ హెల్త్. ఇన్ ఇండియా నాట్ మెనీ ఉమెన్ అలా గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చి అలా సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయరు. సో యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఐఎమ్ హియర్ టు టెల్ యూ అబౌట్ 3 main important times when you're supposed to see your gynecologist and discuss with them. First, sexual history, number of partners and any previous history మీకు STDs అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజెస్ ఉంటే మీరు మీ గైనకాలజిస్ట్తో మాట్లాడి మీకు కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఇంకా కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, సెక్షువల్ డిజార్డర్స్ అంటే ఆఫ్టర్ ఇంటర్కోర్స్ పెయిన్ఫుల్ ఉన్నా లేదా ఇంటర్కోర్స్ తర్వాత ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఇరిటేషన్, ఇచ్చింగ్ అయినా బ్లీడింగ్ అయినా మీరు మీ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్, సేఫ్ కాంట్రసెప్షన్ లేదా బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ అనేవి మీరు గైనకాలజిస్ట్తో మాట్లాడి ఏదైతే మీకు బెస్ట్ సూట్ అవుతుందో ఇంకా ఎట్లా కరెక్ట్ వాడితే మీకు బెనిఫిషియల్ ఉంటుందో అది మీ గైనకాలజిస్ట్ మీకు క్యాలిబర్ చేసి చెప్తారు. సో ఈ టాపిక్ అనేది మీరు మీ గైనకాలజిస్ట్తో ఓపెన్గా మాట్లాడి మీకు మీ హెల్త్ ప్రయారిటైజ్ చేసుకుని ఫాలో అ సేఫ్ అండ్ ప్రికాషనరీ sexual methods. Take care. Thank you.